ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆదివారం చర్చ్లో ఏం చెప్పారంటే, కానాను ప్రదేశానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఐగుప్తు నుంచి వచ్చిన ఈ ఇజ్రాయేల్ ప్రజలు కానాన్లో ఆ సమయంలో నివాసం ఉంటున్న వారిని చూసి భయపడిపోయి మమ్మల్ని ఐగుప్తులోనే మేము ఎందుకు చచ్చిపోలేదు, మమ్మల్ని దేవుడు ఇక్కడ వీళ్ళ చేతిలో చంపడానికి తీసుకొచ్చారని చెప్పి సనుగుకుంటున్నారు. మోషే మీద, అహరోను మీద సనుక్కుంటున్నారు. మేము చచ్చిపోతే బాగుండని చెప్పి దేవుని మీద విసుగు చెందుతున్నారు అనమాట. దేవుని బట్టి ఆనందించేవారిగా వారు లేరు. అయితే వాళ్ళు దేవుని బట్టి ఆనందించే వాళ్ళుగా లేనప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ కాలేబు, ఈ అహరోను, మోషే అనేవారు ఏం చేస్తారంటే వాళ్ళ ముందు సాగిలి పడతారనమాట. అప్పుడు యెహోషువ మరియు కాలేబులు ఇద్దరు కూడా తమ వస్త్రాలను చింపుకొని, మీరెందుకు భయపడుతున్నారు, వాళ్ళ మీద జయము దేవుడు మనకి దయచేస్తాడు, మీరు వాళ్ళని చూసి భయపడకండి, అలాగే మీరు దేవుని బట్టి ఆనందించేవారిగా ఉండండి, మనకి దేవుడు తప్పకుండా ఆ దేశాన్ని స్వతంత్రింపజేస్తాడు అని చెప్పేసి అన్నీ చెప్తారనమాట. అయితే వాళ్ళు అదంతా విని కూడా వారి మీద తిరుగుబాటు చేస్తారు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, దేవుని బట్టి ఆనందించినప్పుడు వారు కానాను ప్రాంతానికి స్వాధీనపరచుకోవడానికి వెళ్తారు అని చెప్పేసి అక్కడ మాట ఉంటుంది కదా. అలాగే మనము కూడా క్రైస్తవులుగా ఎందుకు దేవుణ్ణి నమ్ముకుంటున్నామంటే, క్రీస్తుని ఒకరోజు చేరాలి అని, ఆయన దగ్గర మనము ఆయనతో పాటు నివాసం ఉండాలనే కదా మనం ఆయన్ని నమ్ముకున్నాము. అయితే మనము కూడా ఈ లోకంలో నూతన వస్త్రాలు వేసుకుంటే, కొత్త బట్టలు వేసుకుంటే ఆనందంగా ఉంటాము, కొత్త వస్తువు ఏదైనా కొనుక్కుంటే ఆనందంగా ఉంటాము, లేదా మంచి ఫుడ్ కొత్తగా ట్రై చేసి తింటే ఆనందంగా ఉంటాము. ఇలా చాలా రకాలుగా అన్ని విషయాలు ఆనందించేవారిగా ఉంటాము. కానీ కొన్నిసార్లు దేవుణ్ణి బట్టి ఏది ఉన్నా లేకపోయినా నాకు దేవుడు ఉన్నాడు, సమస్తాన్ని, ఇదిగో చూస్తారు కదా, సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఉన్నాడు, ఇదిగో ఆకాశ పక్షుల్ని పోషిస్తున్న నేను నిన్నెందుకు పోషించనని దేవుడు ప్రశ్నిస్తాడు కదా. అలాగా సమస్తాన్ని సృష్టించిన సర్వాధికారి మనతో ఉంటే ఆయన బట్టి కొన్నిసార్లు ఆనందించేవారిగా కాకుండా, మాకు అది లేదు ఇది లేదు అని చెప్పి దేవుణ్ణి మనం కూడా ఇజ్రాయేల్ జనాంగంలాగా దూషించేవారిగా, విసుగు చెందేవారిగా, చిరాకు పడేవారిగా, దేవుని మీద అసహనంని కలిపరిచేవారిగా మనం ఉంటాం. అలా కాకుండా ఎప్పుడైతే దేవుని బట్టి మనం ఆనందిస్తూ ప్రతిదినము అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడుతూ ముందుకు కొనసాగుతూ ఉంటామో, అప్పుడు తన మీద ఆనుకున్న వారిని పూర్ణ శాంతి గలవారిగా చేసి వారి ప్రతి అవసరతను తీర్చడానికి దేవుడు సర్వాధికారి అయ్యున్నాడు. కాబట్టి దేవుడిని బట్టి ఆనందించేవారుగా మనము కూడా ఉందాము, ఆయన కృపలో వర్ధిల్లేవారిగా మనము ఉందాము. ప్రైజ్ ద లార్డ్.